గౌరీ గారు, నేను గీసింది మీ బొమ్మలు కాదు, మీ రూపంలో చూసింది నా భైరవిని. నాకు తెలుసు, మీకంటే తను నాకు బాగా తెలుసు. మీరొచ్చిన తర్వాతే తనెవరో నాకు అర్థమైంది. తనొక మోహిని రూపం అయి ఉంటుందని. నాకు తన్ని చూడాలనిపిస్తుంది. ఆ మోహిని రూపాన్ని అందరూ చూడలేరు గౌరీ. ఏ? అదంత సాధ్యమైన విషయం కాదు. తను అనుకున్నా కూడా ఒక్కొక్కసారి సాధ్యపడదు. కానీ నన్ను ఇక్కడికి పిలిచిందే తను కదా. నాకు తెలుసు, కానీ తను పగ తీర్చుకోవాలనుకుంటుంది నీపైనే కాదు. అయితే తను ఎవరిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది? తనకి ద్రోహం చేసిన, తనని అగాధంలో కలిపిన వాడు. హ్రీం క్లీం. మంత్రతంత్రాల మీద నమ్మకం లేనంత మాత్రాన నేనా మాంత్రిక శాస్త్రాన్ని వదల్లేదు. మంత్రతంత్రాలకు బదులు ప్రజలకి విజ్ఞాన రీతిలో వైద్యం చేద్దామనుకున్నాను. కానీ మీ నమ్మకాన్ని తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. దీనంతటికీ ఇప్పుడు ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వగలను. కాకపోతే మీరు దాన్ని స్వీకరించలేరు. కాబట్టి దీన్ని మంత్రతంత్రాలతోనే సరిచేద్దాం. అన్యాయం జరిగిన తన ఆత్మ శాంతించాలి బాబాయ్. అందుకు మీరే పూజ చేయాలి. నాన్న నేర్పించిన మంత్రాల్ని మీరు మర్చిపోయి ఉండరు. నాకది బాగా తెలుసు. తన ఆత్మను శాంతింపజేస్తాను. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. భద్రా, అయ్యా, నిన్ను మళ్లీ కలవలసి వస్తుందని నేను అనుకోలేదు. క్షుద్రశక్తి అంశం అది. పగతో తహతహలాడిపోతోంది. ఒంటరిగా నేను దాన్ని ఎదుర్కోలేను. శాస్త్రంలో లేని చాలా అంశాల్ని మనం ప్రయోగించాలి. కఠినమైన మంత్రాల్ని మనం ఉచ్చరిస్తేనే శాశ్వతంగా మనం తనని దిగ్బంధించగలం. ఈ ఇంటి గోడల నిండా అద్దాలను బిగించాలి. సరిగ్గా రాత్రి 12 గంటలకి తనలో శక్తి విజృంభిస్తుంది. రక్తదాహంతో ఉంటుంది. క్షుద్ర మోహిని తారస్థాయిలో ఉన్న ఒక స్త్రీ రూపం. కానీ ఒక్క విషయం, తను తన ప్రతిబింబాన్ని చూస్తే తన శక్తి క్షీణిస్తుంది. తను ఇక ఏమీ చేయలేదు. ఆ సమయంలోనే తనని మన మంత్రశక్తితో బంధించి తనని దిగ్బంధించగలం. తన శక్తిని కోల్పోయి వేరే దారేమీ లేక మన ముందుకొస్తుంది. ఆ తర్వాత విషయం మన భద్రా చూసుకుంటాడు. భైరవిని బాధ పెట్టదు బాబాయ్. తను నా రక్త సంబంధం. నాతో పాటు పుట్టింది. అమ్మా గౌరీ, బాబాయ్, తనొక క్షుద్ర రూపం. తనని మానవులతో పోల్చకూడదు. తన పగ తీరేంతవరకు మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. క్షుద్రం భూమి మీద ఉండకూడదు. అది విధి. దాన్నెవ్వరూ మార్చలేరు. భైరవి, భైరవి.